గాలివాన. ఈ కథకి ఒక ముఖ్యమైన చరిత్ర ఉంది. 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వాళ్ళు నిర్వహించిన అంతర్జాతీయ కథానికా పోటీలో 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయ్యాయి. అందులో పద్మరాజ్ గారు రాసిన సైక్లోన్ అంటే గాలివాన కథకి 2వ బహుమతి లభించింది. ఇది కథకి ముఖ్యత్వం. ఈ కథకి ఇన్స్పిరేషన్ 1949లో ఆంధ్రప్రదేశ్లో బీభత్సమైన గాలివాన. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ తుఫాను వచ్చినప్పుడు నాన్నగారు భీమవరంలో ఉండేవారు. ఆ రోజు రాత్రి ఆ గాలి, ఆ హోరు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని వాళ్ళ ఇల్లు కూలిపోతుందేమో అని భయపడి వెంటనే పక్కనున్న ఫిజిక్స్ లెక్చరర్ గారి ఇంటికి వెళ్ళారు అమ్మ నాన్నగారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గాలివాన తీవ్రతకి ఆ ఇల్లు కూలిపోయింది. అందరూ బయటపడ్డారు. బయటికి వచ్చి చూస్తే అమ్మ లేదు, ఆ ఇంట్లో చిక్కుకుపోయింది. ఇంకా నాన్నగారి క్షోభకి అంతం లేదు. వెంటనే ఆయన స్టూడెంట్స్ అందరూ చాలామంది వచ్చి మెల్లగా కూలిన గోడలలోంచి అమ్మని బయటికి తీసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలు పట్టింది. విపరీతమైన టెన్షన్. ఆఖరికి అమ్మని బయటికి తీశారు. అసలు బయటికి తీశాక కూడా అమ్మ బతికుందో లేదో తెలీదు. ఎలాగో అమ్మ 26 ఫ్రాక్చర్లతో బతికి బయటపడింది. కానీ ఆ కొన్ని గంటలు గాలివాన కథలో రావు అనుభవించిన క్షోభంతా నేను అనుభవించాను, కానీ నేను మాత్రం రావుని కాదు అంటారు పద్మరాజ్ గారు. కథ చదువుతూ ఉంటే మనకి ఆ హోరు, ఆ వెర్రి గాలి, ఆ బీభత్సం అంతా వినిపిస్తూ ఉంటుంది. రావు గారు చాలా పద్ధతిగా నీతి నియమాలు ఉల్లంఘించకుండా జీవితం గడిపే మనిషి. ఇటువైపు బిచ్చగత్త ఆ రోజులో ఆ క్షణంలో బతికే మనిషి. నిన్నటి గురించి విచారము లేదు, రేపటి గురించి బాధ లేదు. ఏ నియమాలు లేవు, ఏ పద్ధతులు లేవు ఆమెకు. పూర్తిగా ఇలా విరుద్ధ స్వభావాలున్న ఇద్దరు వ్యక్తులు ఒక భయంకరమైన తుఫానులో కలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ కథ. తీవ్రమైన బాధ లేక ఆందోళనలో ఒక ఆడ మొగ కలిసిన సందర్భాలలో శారీరకంగా చేరువై ఓదార్పు పొందిన సంఘటనలు చాలా ఉంటాయి. కానీ పద్మరాజు గారి ఈ కథలో అంతకు మించిన చేరువు, ఔదార్యం కనిపిస్తాయి. ఆయన భార్య, పిల్లలు కూడా ఆమె వచ్చినంత దగ్గరగా ఎవ్వరూ రాలేదు అంటారు రచయిత. మానవ సంబంధాలు చాలా విచిత్రమైనవి. మనిషి చుట్టూ తనకి తానే వేసుకున్న నకిలీ పొరను చించేసి మనిషి యొక్క నగ్న సత్యాన్ని మన ముందు నిలబెట్టిన గొప్ప కథానిక గాలివాన. ఇక మీరు విని ఆనందించండి. ధన్యవాదాలు. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు 2వ తరగతి పెట్టెక్కుతుంటే ఆయనకి తన ఇల్లు, ఆ ఇంట్లో అలవాటు పడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచుంది. అందులో నల్ల విరుగుడి చేవతో చేసిన రాతి బల్ల, దానిమీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చునుంటుంది. ఆయనకు 4 పిల్లలు, 2 ఆడ, 2 మగ. వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో 3 మెత్తలు ఎవరో ఆక్రమించుకొని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న 4 ప్రయాణికులు చిరాకు పడుతున్నట్టు రావుగారు వాళ్ళ ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి పెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కానీ కూలివాడు ఆయన బెడ్డింగు, పెట్టె, గొడుగు పైబల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్ద మనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. 4 దూర ప్రయాణికులని ఆయన గ్రహించారు.
బూట్లు మేజోళ్లతో సహా బల్లల క్రిందకు తోసివేయబడి ఉన్నాయి. కోట్లు, ప్యాంట్లు, చొక్కాలు పైకొంకెలకు తగిలించున్నాయి. వదులైన పైజమాలను ముగ్గురు మగ ప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ ఇటు అటు తొందరలేనట్టు పరిచున్నాయి. కిటికీల పక్కనే ఉన్న 2 మెత్తల మీద 2 పెద్ద వయసు వాళ్ళు కూర్చున్నారు. లోపలగా ఉండే నిడిపైన బల్ల మీద ఒక యువకుడు, ఒక యువతి కూర్చునున్నారు. యువతి ఆయనకు భార్య అయి ఉంటుంది. సిగరెట్టు పొగ మెత్తని ఘాటు రావుగారి నాసికారంధ్రాల్లోకి తెలియకుండా ప్రవేశించి ఒక్క క్షణం పాటు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రైలు పెట్టెలో సిగరెట్ పొగను గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకు ఒక అభిమాన సిద్ధాంతం ఉంది. వేదాంతం జీవితంతో, జీవన విధానంతో, వ్యక్తికి సంఘానికి మధ్య ఏర్పడే రకరకాల సమస్యలతోటి అనుబంధించి ఉంటుందని ఆయన వాదం. ఆయన ప్రకారం వేదాంతానికి, జీవితానికి, నిశితమైన మానవానుభవాలకు కూడా అతీతమైన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. ఆ సంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమైన ఉత్సాహంతో, పవిత్రమైన ఉద్రేకంతో మాట్లాడగలరు. ఒక్క వేదాంతిగానే కాకుండా మంచి వక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ ఉంటారు. అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం ఇవ్వడం కోసం. ఆస్తిక మహాసమాజం అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం సామ్యవాదము, రమ్య రసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం సామ్యవాదంలో ఈ రమ్య రసాత్మ ఉందనో, లేక ఆ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావడం చేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే. రావు గారు యువ దంపతుల వైపు చూశారు. యువతి ముఖం చాలా బరువుగా ఉంది. ఆమెకు కాస్త ఉత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా అతను ఉద్యోగంలో ఉన్న ఏ దూరదేశానికో మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. రావు గారికి ఈ మధ్యనే తాను ఇచ్చిన ఉపన్యాసం జ్ఞాపకం వచ్చింది. సత్వము, తత్వము. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయం అవుతాయి కానీ అర్ధస్ఫురణను బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తుంటారు. అది నిజం కాదని ఆయన అనలేదు, కానీ ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెబుతూ ఉంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో చాలా అందమైనది ప్రకృతి, పరిష్కృతి. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలుపుల మీద మొత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది. ఇంకా సాయంత్రం అయి ఉండదు. రావు గారికి పక్కన కూర్చున్న పెద్ద మనిషి కనిపించి కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కున అతను ముఖం ఎత్తి టైం ఎంత అయి ఉంటుంది అని రావు గారిని అడిగాడు. రావు గారు ఒక్క క్షణం ఆలోచించారు. ఆయన చేతికి గడియారం ఉన్నా కూడా 3 గంటలు అయి ఉండొచ్చు అన్నారు. ఎంత చీకటిగా అయిపోయింది అన్నాడు పెద్ద మనిషి. రావు గారు సమాధానం చెప్పకుండా ఆ పెద్ద మనిషి వైపు చూశారు. ఆయనకు రావు గారి వయసు ఉంటుంది. 50 ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావు గారికి వింతగా కనిపించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్టగాలుస్తూ దాని రుచి ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుషుల స్వభావాలే అంత అనుకున్నారు రావు గారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావు గారి కంటే పెద్దవాడై ఉంటారు. కానీ ఆయన ముఖంలో కుర్రవాళ్లకు సహజమైన చురుకుతనం ఉంది.
అయినా ఆ ముఖం ఆయన వయసును మాటుపరచడం లేదు. వాలిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయసును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. వయోవిపాకము, మనోవివేకము. తాను చాలా ఆరోగ్యవంతుడని రావుగారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటే పెద్దదిగా కనిపిస్తుంది. తెలియని వారు ఆమె ఆయన అప్పగారో తల్లో అని భ్రమపడుతూ ఉంటారని ఆయన తరచుగా వేళాకోళం ఆడుతుంటారు. ఆయనకొక 25 ఏళ్ల కొడుకున్నాడని, ఆ కొడుక్కి అప్పుడే 2 చక్కని పిల్లలున్నారని, అతను ఈ మధ్యనే తండ్రి గారి న్యాయవాద వృత్తినంతని తనే చూసుకోవడం ప్రారంభించాడని రావుగారిని చూసిన వాళ్ళెవరూ అనుకోరు. ఆయనంత ఆర్జన ఉన్న వాళ్ళెవరూ వయస్సులో న్యాయవాద వృత్తి నుండి విరమించలేదు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నారు. వాటిని అతిక్రమించకుండా ఉండగల సాహసం ఆయనకుంది. నీతి నియమాల గురించి ఆయనకు పిచ్చి పట్టుదల లేదు. కానీ మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని ఆయన అభిప్రాయం. ఆయన పిల్లలను నెలకొకసారి సినిమాలకు వెళ్ళనిస్తారు. అంతకంటే తరచుగా మాత్రం ఎన్నడూ వెళ్ళనివ్వలేదు. కుర్రవాళ్ల హృదయాల్లో ఉండే కోరికల ఎడల ఆయనకు సానుభూతి ఉండి, ఆ కోరికలు తీరడం కూడా వాళ్ళ హృదయ పరిపక్వానికి అవసరమని ఆయన నమ్మకం. అయినా కోరికలు వాళ్ళ ఆత్మను బంధించేటంత బలంగా ఉండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన తన ఇంట్లో తూచా తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమల్లో పెట్టారు. ఆ క్రమపద్ధతి ఆయన మనస్సుకి, శరీరానికి కూడా ఎంతో శాంతి, సుఖం సమకూరుస్తోంది. అన్ని కిటికీల తలుపులు మూసున్నాయి. గాలి అవతల అరుస్తోంది. జల్లు కూడా ప్రారంభించింది. వాన చినుకులు గాలి బలం వల్ల కిటికీ తలుపుల సందుల్లోంచి చొచ్చుకొని వస్తున్నాయి. స్పర్శకు అన్నీ చల్లగా ఉన్నాయి. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి ఇటు అటు చూచి దూరంగా జరిగింది. దారుణంగా ఉందే ఈ గాలివాన అన్నాడు యువకుడు. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి ముఖం పైకెత్తి ఏదో చెప్పబోయి మానివేసి మళ్ళీ చదువు ప్రారంభించాడు. యువకుడు సిగరెట్ ముట్టించాడు. యువతి ముఖం చిట్లించి దూరంగా జరిగింది. యువకుడు ఒక చిరునవ్వు నవ్వి సిగరెట్లు గాలుస్తూనే కూర్చున్నాడు. చక్కగా దువ్విన యువతి తలకట్టులోంచి ముంగురులు విడిపోయి ఆమె నుదుటి మీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తలదూవుకునే పద్ధతి రావుగారే నిర్ణయించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ కూడా అందాన్ని గురించి, మర్యాదను గురించి రావుగారికి ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం అయిపోయాయి. ఎదురుగా కూర్చున్న ముసలాయన తన పరుపు చుట్టలోంచి బూడిద రంగు ప్లానిల్ చొక్కా తీసి తొడుక్కున్నాడు. ఆయన ఆ చొక్కాలోనూ ఆ చారల పైజమాలోనూ నిజంగా చిత్రంగా కనబడుతున్నాడు. ఆయనకు ఫ్లాస్క్లో నుంచి వేడి కాఫీ ఒక కప్పు పోసుకొని త్రాగడం ప్రారంభించాడు. రావుగారికి తన పెట్టెలో ఓవల్టీన్తో ఉన్న ఫ్లాస్క్ జ్ఞాపకం వచ్చింది. అది తీసి ఓవల్టీన్ ఆయన ఆప్యాయంగా చప్పరించడం ప్రారంభించాడు. రావుగారికి ఓవల్టీన్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టానికి హద్దు మించి ఆయన ఎన్నడూ వశుడైపోలేదు. ఆ మధురమైన పానీయాన్ని ఆయన రోజుకి 2 సార్లు ఒక్కొక్క కప్పు చొప్పున తాగుతారు. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. ఆ హోరులో రైలు నడిచే చప్పుడు కూడా మాటుపడిపోయింది. రైలు కదులుతున్నట్టు రావుగారికి ఒక్క కుదుపు వల్ల తప్ప తెలియడం లేదు. తుఫాన్లా ఉంది అన్నాడు యువకుడు భార్యతో. ఆమె సమాధానం చెప్పకుండా ఒక రగ్గు దగ్గరగా కప్పుకుంది. ఆమె ముఖంలో పెద్ద బెంగ ఏదో ప్రతిఫలిస్తోంది.
గాలివానను గురించి రావుగారి మనసులో అదురు ప్రారంభమైంది. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలివాన పెట్టెలోకి చొచ్చుకొచ్చాయి. చినిగిపోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె పెట్టెలో ప్రవేశించింది. లోపల ఉన్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్య పెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరుగారుతూ ఆమె నిలబడింది. ముసలాయన తగినంత కోపం తెప్పించుకుని, ఇది పరుపులు పెట్టాను తెలీదు అన్నాడు. బాబు, తాతగారు, ముష్టిముండకి కొంత నిలబట్టానికి సోటివరా బాబుగారు? దయగల బాబులు, బిడ్డలుగన్న తండ్రులు, ముష్టిముండకి మీ కానీ పారేయండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతుంది బాబులు. గొప్ప గొప్ప బాబులు, డబ్బున్న బాబులు, గొప్ప పెబువులే అంతాను. పేదముండని ఇలా ఆకలితో చచ్చిపోనివారు బాబులు. రావుగారు ఆమె వైపు చూశారు. ఆమె కళ్ళలో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తడుకు రావుగారి హృదయంలో విరోధభావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు సుమారు 30 ఏళ్ళుంటాయి. అంత కడుపు నిండా దీనుండి కొవ్వెక్కినట్టు లేకపోయినా ఆకలితో చచ్చిపోతున్నట్టు మాత్రం ఆమెకు అనిపించడం లేదు. ఎంత అసహాయత ఆమె నటించినా ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చమెత్తుకోవడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేదవాళ్ళన్నా, లేమి వల్ల బాధపడుతున్న వాళ్ళన్నా రావుగారికి జాలి లేకపోలేదు. కానీ బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంకా అనుమానం లేనంత గట్టిగా హో అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరికి వెళ్ళి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు వెకిలిగా నవ్వుతూ. వెళ్ళు వెళ్ళు అన్నాడు ముసలాయన. అలా అనకండి తాతగారు, ఆ బాబంతా రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి ఇంత మాత్రం జాలి లేదు. ఆకలితో చచ్చిపోతున్న మొండని ముష్టడిగితే హో అంటాడు బాబు. తను అన్న హో ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోత్తనమని రావుగారికి అనిపించింది. కానీ ఆయనకు ఏమనడానికి తోచలేదు. ఇష్టం లేకపోయినా ఆమె వైపు చూస్తూ ఆయన అలాగే కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికో డబ్బు ఇచ్చి పంపేస్తూ పెట్టిలో నలుగురు పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడుస్తుందోనని భయం. ఇందులో ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి లేని తీవ్రత తెచ్చిపెట్టుకుని ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ఇందులో డబ్బున్న దొరలున్నారని, నాబోటి ముష్టిముండని ఆకలితో చచ్చిపోనివరని ఎంతో ఆశగా ఈ పెట్టిలోకి వచ్చానురా దేవుడా. ఈరోజు తిండికి సరిపడా అడుక్కుందాం అనుకున్నాను. ఎంత మోసమైపోయిందిరా దేవుడా. 3వ క్లాస్ పెట్టెల్లో పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకే ఎక్కువ జాలి ఈ బాబుల కంటే. నాకు అట్టమంతా వాళ్ళకి అర్థమవుద్ది. డబ్బున్న బాబులంతా రాతిగుండెలని తెలుసుకోలేకపోయానురా దేవుడా. అవతల గాలివాన, రైలు నడుస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఎలా పోను ఆ దయగల బాబులు ఉన్న చోటికి? ఇక్కడి నుంచి ఎలా పోను? ముష్టి మనిషి అందరి దృష్టిని ఆకర్షించింది. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి అపరాధ పరిశోధక నవలు చదవడం ఆపేశాడు. విచిత్రంగా ఆమె వైపు చూశాడు. ఉన్నది ఏమి ఊరు అని తమిళులు తెలుగులో అడిగాడు. ఓ ఊరేటి, ఓ పల్లేటి బాబు. మా బోటి పేదోళ్ళకి, తంబోటి ప్రభువులకి చెప్పుకోనాకి ఊళ్ళుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్ళుంటాయి మీకు. గేటు ముందు వంటరోతులు కూర్చొని ముష్టోళ్ళని రానికుండా తరిమే ఇస్తారు బాబులు. నా బోటి పేదముండుకో ఊరేటి, ఓ పల్లేటి. నాలుక చాలా వాడి అన్నాడు ఆయన రావుగారిని ఉద్దేశించి ఇంగ్లీష్లో. ఇంగ్లీషులో ఎందుకు బాబు తిడతావు? నాకు ఆ భాష వచ్చినా ఏమన్నానా? ఏమీ తెలియని ముండని, పేదముండని. బయట చీకటిగా అయిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానబాములో పాకుతోంది. రావుగారు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతోంది.
ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషన్కి రాకపోతారా అని రావు గారు ఆశగా అనుకున్నారు. ఆయన మనస్సు తికమకబడుతోంది. తను తన సామాన్లు రైల్లోంచి దిగాలి. అది ప్రస్తుత సమస్య. సహప్రయాణికులు సహాయం చేయకపోరు. గాలి అవతల కోపంగా ఉన్న మహాసముద్రంలాగా హోరుమంటోంది. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా కలిసిపోయి అవతల వినబడుతున్నాయి. కదులుతున్న రైలు, గాలికి కారణభూతమైన మానవ మేధ ఆ గాలివానలో నిరుపయోగంగానూ అత్యల్పంగానూ అని అనిపించాయి. పెట్టెలో కొంత సుఖంగానే ఉంది, కానీ అందులో నుంచి దిగిపోవాలి. ముష్టిది పెట్టెలో యువదంపతులకు ఎదురుగా మధ్యగా కూర్చుంది. కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రారంభించింది. అమ్మో, నా సిట్టి తల్లి గారు ఉన్నారు ఇక్కడ, సిట్టి బాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకే సూడే లేదు ఏ రిమోండని. సిట్టి తల్లి గారు, సిట్టి బాబు గారితో చెప్పి ఒక డబ్బు ఇప్పించి తల్లి. ఎందుకు తల్లి అల్లా మొగం తిప్పుకుంటావు? ఏ సిట్టి తల్లికి సిట్టి బాబుకి సిట్టి తగాదా వచ్చిందా? సిట్టి బాబు గారు అస్తమాను సిగరెట్టు తాగుతారు, సిట్టి తల్లి తాగనేయకూడదు. అబ్బో, సిట్టి తల్లికి నవ్వొత్తా ఉంది. యువతి చిరునవ్వు ఆపుకోలేకపోయింది. యువకుడు కడుపు నిండా నవ్వాడు. అన్నాడు, మాతో కూడా వచ్చేయకూడదు నువ్వు? పనిపాట చేస్తూ ఉంది కానీ తిండి గుడ్డ ఇస్తాం. ఏదో ఇచ్చి దాన్ని పంపేయకూడదు అంది యువతి భర్తను ఉద్దేశించి. నాకు తెలుసు, సిట్టి తల్లి గుండి జాలిగుండి. తాతగారు ఇప్పుడు నాకు అణాకి తక్కువ ఎవరు? ఎర్రిముండని ఆ బాబుకంత చిరాకు వచ్చేలాగా చేయకూడదు. తాతగారంత మంచి బాబు ఎక్కడా ఉండరు. తాతగారు జాలిగల ప్రభు. రావుగారు తప్ప తక్కినందరూ ఆమెకేదో ఇచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా ఉంది. కానీ రావుగారి మనస్సు ఇతర విషయాలతో నిండిపోయింది. ఆయన గాలివాన గురించి, తను రైల్లోంచి దిగడాన్ని గురించి ఆలోచిస్తున్నారు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో పట్టుకు లేచారు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామాన్లు దింపి పెడతానంది. రావుగారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలోచించడానికి అవకాశం లేదు. ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. కానీ ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ కలిగింది. కానీ రైలు దిగి ఆయన స్టేషన్లోకి పరిగెత్తి వెళ్ళిపోయారు. ముష్టామె ఆయన సామాన్లు వెయిటింగ్ రూమ్లో పెట్టింది. స్టేషన్లో ఎక్కడా ఒక్క దీపం లేదు. రావుగారు కొంత డబ్బు తీసి ఆమెకి ఇవ్వబోయారు. ఆమె వద్దనలేదు, కానీ ఏదో వినబడకుండా అని చటుక్కుని మాయమైపోయింది. స్తబ్దుడై రావుగారు మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. గింగురుమనే ఆ గాల్లో కాళ్ళు పట్టిదప్పిపోతున్నాయి. గుడ్డలన్నీ దడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో అటు ఇటు దడిమారు. బ్యాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. రావుగారికి తన పెట్టెలో ఒక లైట్ ఉన్నదన్న సంగతి గుర్తులేదు. తడిబట్టలు విప్పి పొడి బట్టలు కట్టుకున్నారు. ఊలు స్వెటర్స్ తొడుక్కున్నారు. మఫ్లరు చెవులకు తలకు చుట్టుకున్నారు. పెట్టె తాళం వేయడం కూడా మర్చిపోయి కుర్చీలో కూర్చున్నారు. తన స్థితిని గురించి ఆలోచించడం కూడా ఆయనకు ఇష్టం లేదు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషన్లో ఎవరో ఒకరు ఉండి తీరాలని నిశ్చయించుకొని బయటికి వచ్చారు. ఇద్దరెవరో ప్లాట్ఫారం దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు గొంతెత్తి పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషన్ మాస్టర్ గారిని, ఇంకొకరు బంట్రోతని రావుగారు గుర్తించారు. నేను ఊర్లోకి వెళ్ళాలి అన్నారు రావుగారు ఆదుర్దాగా. చాలా కష్టం. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడి ఉన్నాయి. టెలిఫోన్ దిగలు దిగిపోయాయి. ఒక చోటికి ఇంకో చోటికి కబురు తెలియడం కూడా అసంభవం. వచ్చే స్టేషన్లో రాత్రికి రైలు ఆగిపోతుంది. గాలివాన చాలా తీవ్రంగా ఉంటుందని, 36 గంటల వరకు తగ్గదని మాకు వార్త వచ్చింది. కానీ స్టేషన్లో ఇంకెవరూ లేరే. నేనేం చేస్తాను?
ఎలాగో స్టేషన్లోనే మీరు గడపాలి. స్టేషన్ మాస్టర్ వెళ్ళిపోయారు. రావుగారు వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. పడక కుర్చీలో కూలబడిపోయారు. గది తలుపులు మూసేస్తే గాలివాన లోపలికి రాకుండా ఉంటుందని ఆయనకు దోచలేదు. 2 కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. కొన్ని పెంకులు ఎగిరిపోయాయి. ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు నిర్మించినవి, దేవుడు సృష్టించినవి కూడా భూమి మీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్లు అనిపిస్తోంది. ఈ గందరగోళంలో మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేది రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమైన కొన్ని శక్తులు విజృంభించినప్పుడు అర్ధరహితమైపోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనాన్ని కొడిగట్టినట్టయితే మానవుడు తన్ను తాను ఎలా రక్షించుకోగలుగుతాడు? ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయం అన్నది లేదు. స్టేషన్ భీతావహంగా ఉండి గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో ఇంకో వస్తువేదో ఉన్నట్లు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వైపు చూశారు. ముష్టామె గజగజ వణుకుతూ నీరు గారుతూ ఒక మూల నిలబడింది. ఆమె తడి వెంట్రుకలు ముఖాన్ని చెక్కుల్ని అంటుకున్నాయి. వాటి వెంట నీరు గారుతోంది. బాబుగారు, తలుపు ముయ్యలేదే, కొంచెం వెచ్చగా ఉంటుంది అందేమే గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు మూయడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కానీ గాలి ఒక్కసారి ఊపింది. గడియ ఊడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో ఉన్న కర్ర సామానంతా, కొన్ని కుర్చీలు, ఒక బీరువా, బరువైన డ్రాయరు తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవటం రావుగారికి వింతగా దోచింది. ఇప్పుడు కొంత వెచ్చగా ఉంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడయింది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో. ఏం గాలివానండి బాబుగారు, నేను పుట్టినాటి నుండి ఇంత గాలివాన్ నేను చూడలేదు అంది ముష్టామె గొంతులో ఏమీ బెదురు లేకుండా. అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడగలుగుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమె వైపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచిపెట్టుకొని వణుకుతూ ఆమె కూర్చుంది. రావుగారు పెట్టి తీసి తన పంచె ఒకటి తీసి ఆమె వైపు విసిరి, తడిబట్ట విడిచి ఇది కట్టుకో అన్నారు. ఆయన అన్నదేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా ఉన్న చోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఆయన పెట్టె తీసి అందులో ఉన్న బిస్కెట్ల పొట్లను తీశారు. ఒకటొకటి చొప్పున నమలడం ప్రారంభించారు. ఆ మూల కూర్చున్న ఆమె ముఖం వైపు చూశారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది. బిస్కెట్లు తింటావా అని అడిగారు. ఏంటన్నారు అన్నదామె గట్టిగా. ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చారు. ఇవే ఉన్నాయి తినడానికి అన్నారు రావుగారు ఏదో పొరపాటు చేసినట్లుగా. కానీ అసలు లేని దానికంటే నయం కాదు. తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టి మీద కూర్చున్నారు. కుర్చీలు తలుపులకు అడ్డం పెట్టి ఉన్నాయి. ఆమె గదిలో ఉండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె ఉండడం కొంత నయం. ఆమె దేన్ని గురించి బాధపడదు, గాలివానని గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు
బాగా ఆమెకు అనుభవం అయి ఉంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. రావుగారు గడియారం వంక చూచారు. 9 గంటలైంది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయనకు అనిపించింది. ఆయన వచ్చే స్టేషన్ వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించుంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందని, తను దిగేది ఒక చిన్న స్టేషన్ అని ఆ కంగారులో ఆయనకు స్ఫురించలేదు. స్టేషన్ నుంచి ఊరు సుమారు 2 మైళ్ళు ఉంటుంది. ఊరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని ఉండొచ్చు. అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటైన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్ళు ఉండొచ్చు గాలి వేగం. పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారి కుర్చీలతోటి బల్లలతోటి మూసుంది. ముష్టి మనిషి కూర్చున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. ఈ ఇల్లు కూలిపోదు కదా అని ఆయన అడిగారు. ఎవరు చెప్పగలరు? ఇల్లు గట్టిగానే ఉన్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏదాగుద్ది? ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా ఆమె గొంతులో ఏదో ఒక చనువు, స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టె దగ్గరికి పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమె కూడా చేరింది. అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. గాలివాన ఇంత ముదిరిపోతుందని నేను అనుకోలేదు. బాబుగారు, ఎందుకలా భయపడతారు? ఒక్కరుండే కంటే ఇద్దరం ఉన్నాం కదా. టికెట్ కలెక్టరు దొంగముండావాడు. రైలు కదులుతుంటే నన్ను దింపేశాడు. ఏం చేయను, ఇక్కడ ఉండిపోయాను. అయినా నాకేటి విసారం. బాబుగారు చుట్టమెట్టుకోనాకి ఓ పొడిగుడ్డిచ్చారు. ఏదో కాంత ఆకలికి మేతపడేశారు. వచ్చే స్టేషన్లో ఈ మాత్రమైన సుఖం ఉంటుందని ఏముందనుకోగలను? ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబుగారు. అది లేదని ఇది లేదని సికాకుపడితే ఏం లాభం? ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయనకు అసహ్యం. ఆయన మనసుకి ఆమె మనసుకి ఎంతో అంతరం ఉంది. అయినా ఆ భయంకరమైన రాత్రి తనకు తోడుగా ఆమె ఉన్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. నీకెవరూ చుట్టాలేరా అన్నారు ఆయన. వెంటనే ఇంత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైల్లో ఆమెకు ఒక్క అని కూడా ఇవ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపం ఉందేమోనని ఆయన అనుమానం. కానీ ఆమె మాటల్లో కానీ చేతల్లో కానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతెత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది. చుట్టాలందరికీ ఉంటారు. ఏం లాభం బాబుగారు? మా అయ్య తాగుతాడు. ఆడే మా అమ్మని చంపేశాడంటారు. నాకు మనువలేదు. కానివ్వండి బాబుగారు, ఓ దొంగముండా వాడితో సేవితం కలిసింది. నాకు 2 పిల్లలండి బాబుగారు. ఆడికి జోదం తాగుడు అలవాటైపోయాయండి. రోజు ఏలకేళ్ళు నెగ్గుతుంటాడు. పోతుంటాయి. ఏం చేయను బాబుగారు? ఇంట్లో తిండికి తిప్పలకి నా సంపాదనే. పిల్లలు ఇంకా చిన్నోళ్ళు బిచ్చమెత్తుకోనాకి. మా వాడికి రోజుకో పావలా ఇస్తానండి తాగుడికి. ఆడికి నన్ను చూస్తే అడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగుతాడు బాబుగారు. అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటవుద్దండి. నువ్వేమాత్రం సంపాదిస్తావు? ఒక్కో రోజు 5 రూపాయల దాకా దొరుకుద్ది. ఒక్కో రోజు కానీ కూడా ఉండదు. అయినా బాబుగారు, నేను అడిగితే ఎవరూ లేదనరండి మీరు తప్పితే. కొంతసేపు వారితో సరదాగా మాట్లాడితే ఇచ్చేస్తారండి. రావు గారు అనుకోకుండానే ఆ ముఖం మీదకి దీపం వేశారు. ఆమె కొంచెంగా నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కింద మీద పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా ఇష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు కానీ రాబోయే రోజులు గూర్చిన ఆశలు కానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో
నిషేధాలు అసలే లేవు. నిత్యము ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మ కానీ, నాగరికులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వం కానీ ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరుగని మగవాడికి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు. ఆయన ఆమె కొంట చిరునవ్వుని ఇంకా అలానే చూస్తూ కూర్చున్నారు. ఏటండి బాబుగారు, నాకేసలా చూస్తారు అంతే ఆమె. మునుపున్నంత రంగుగా ఇప్పుడు లేనండి. వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు. తన మనస్సులో అశ్లీలమైన భావాలు ఉంటాయన్నట్లు ఆమె సూచించినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. నీ వైపు చూడడం లేదు నేను అన్నారు ఆయన గట్టిగా. దీపం ఆర్పడం మర్చిపోయాను. అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క ఊపులో తెరుచుకున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లా చెదిరైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలకి గెంతి పిచ్చిగా ఆయన ముష్టామని కౌగిలించుకున్నారు. వెంటనే తెలివి తెచ్చుకొని చాలా సిగ్గుపడ్డారు. కానీ ఆమె ఆయన చేయి పట్టుకొని నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్ళారు గుమ్మం పక్కనున్న మూలకి. ఆమె ఆయన్ని తీసుకువెళ్ళి ఆ మూలలో కూర్చోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతులు ఆయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనసులో ప్రళయం అంతటి మథనం జరుగుతోంది. కానీ ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు. సరిగ్గా గూకుని నా చుట్టూ చేతులేసుకోండి, కాంత ఎచ్చగుంటది పాపం, బాబుగారు వణికిపోతున్నారు. ఆ మాటలు చాలా వెగటిగా ధ్వనించాయి రావుగారికి. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన ఒళ్ళోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ళ మీద ఆంచింది. మోకాళ్ళు మరి కాస్త దగ్గరగా ఆయన ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచన పరంపరలో మునిగిపోయారు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది. ఈ మూల భయం లేదండి, బాబుగారికి చక్కని కూతుళ్ళుంటారు ఇంటికాడ. బాబుగారు ఆరిని దలుచుకుంటున్నారు. మా గుడిసె ఎగిరిపోయి ఉంటుంది. మా పిల్లలేమయ్యారో ఇరుగు పొరుగోళ్ళు చూస్తుంటారులేండి. మా వాడు ఒట్టి ఎదవా, ఎందుకు పనికిరాడు, చిత్తుగా దాగిపడి ఉంటే గుడిసె ఎగిరిపోతే ఆడికేం తెలుస్తుంది, పిల్లలెట్టా ఉన్నారో ఏమో. ఒక మానవ హృదయంలోంచి వెలువడిన ఈ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆ ముష్టామని గట్టిగా దగ్గరగా ఆదుకున్నారు. ఆయన ఆవేదన తనకు అర్థమైనట్లు ఆయన మోకాళ్ళ మీద మెల్లగా తట్టింది. క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానేసింది. గాలి చేసే అంతులేని గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. ఆయన కాళ్ల మీద, గుండెల మీద ఆనుకున్న మానవ శరీరపు వెచ్చదనం ఒక్కటే ఆయనకు గుర్తుంది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కానీ ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. అన్ని పక్కల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి. తెల్లవారేసరికి ఒక చెట్టైనా నిలబడి ఉంటుందా అనిపిస్తుంది. కొంచెం ఇంచుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కానీ గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి కాళ్ళు తిమ్మిరెక్కాయి. పడుకునున్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్ళు గదుపుకున్నారు. మెల్లగా మనస్సు మేలుకుంది. లైట్ వెలిగించి ఆ ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా నిశ్చింతగా ఉంది. స్వచ్ఛమైన నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింపజేసింది. ఆయనకు మళ్ళీ మెలకు వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టామె లేచి వెళ్ళిపోయింది. గడియారం వైపు చూచుకున్నారు. 5 గంటలైంది. లేచి నిలబడ్డారు. మోకాళ్ళు పట్టేసాయి. అనుకోకుండానే జేబులు దడుముకున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట,
దొంగముండ. కానీ ఆమె అలా దొంగతనం చేసి ఉంటుందనుకోవడం ఆయనకి ఇష్టం లేదు. గదిలో 4 మూలలా వెతికారు, కనబడలేదు. గడిచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు. గదిలోంచి బయటకు వచ్చారు. బయట దృశ్యం బీభత్సంగా ఉంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం. కొందరు దూరంగా రైలు గట్టు వెంబడి నడిచొస్తున్నారు. బహుశా ఊళ్ళో నుంచి అయి ఉంటుంది. కొందరు దెబ్బలు తిన్న వాళ్ళు స్టేషన్ రెండో పక్కన కింద పడుకుని ఉన్నారు. దూరం నుంచి చూసి ఆయన మొగం తిప్పుకున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయనకు వికారం వచ్చింది. వెనక్కి తిరిగారు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. గది తలుపులు ఎక్కడా కనపడడం లేదు. లోపలేవో కుర్చీలు బల్లలు చిందరవందరగా పడిపోయినాయి. వెయిటింగ్ రూమ్ కూలిపోతే ఏమై ఉండునని ఆయన అనుకున్నారు. ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయారు. లోపలి చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామాను కింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టామె. ఆయన తట్టుకోలేకపోయారు. వంగి నుదురు దాకి చూచారు. చల్లగా చచ్చిపోయింది. చేతులు 2 యువతలకున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సు ఉంది. రెండో చేతిలో కొన్ని నోట్లు కొంత చిల్లర ఉంది. బహుశా టికెట్లు అమ్మిన డబ్బు అయి ఉంటుంది. గుమాస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి రాత్రి తొందరగా ఇంటికి పోయి ఉంటాడు. రావు గారు అకస్మాత్తుగా చిన్న పిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించారు. చల్లని ఆ నుదురు ముద్దు పెట్టుకున్నారు. గడిచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మస్థైర్యాన్ని, శాంతిని, గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయింది. ఆ గాలివానకు ఆమె బలైపోయింది. ఆయన హృదయం తుఫాన్లో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందము శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది. తన పర్సు దొంగిలించినందుకు కానీ, అంత గాలివాన్లో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టికెట్ల గదిలో వెళ్ళినందుకు కానీ ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరి తత్వం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమ పాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడి ఉన్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య కానీ, ఆయన పిల్లల్లో ఎవరు కానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలు, ధర్మచింత, వేదాంతం అన్నీ త్యజిస్తాడు ఆయన ఈ వ్యక్తికి ప్రాణం పోయగలిగితే. అవతల మనుషులు వస్తున్న సవడి వినిపించింది. రావుగారు కళ్ళు తుడుచుకుని ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందుల్లోంచి డబ్బు తీసి తెరిచున్న డ్రాయర్లో వేసి డ్రాయర్ మూశారు. కానీ తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కానీ ఇతరులు ఆమె దొంగతనం చేసిందనుకుంటే ఆయన భరించలేరు. అంచేత జాగ్రత్తగా ఆ పర్సులోంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.